తెలంగాణ టాక్సీ డ్రైవర్స్ మరియు ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శంషాబాద్లో మొదటి వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ వార్షికోత్సవానికి దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల పట్టణాలతో ఉన్న సౌత్ ఇండియా టాక్సీ డ్రైవర్లు అసోసియేషన్ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు శివప్రసాద్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో అధ్యక్షులు శివప్రసాద్, ప్రధాన కార్యదర్శి నరసింహాచారి, కోచారి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర, తమిళనాడు, కేరళ, పాండిచేరి, గోవా అండ్ కర్ణాటక ఆల్ స్టేట్స్ ఫుల్ సపోర్ట్ ఇచ్చి ఈ స్టేజ్ మీద ఫంక్షన్ జరుపుకోవడానికి ఫుల్ సహకరించినందుకు వాళ్ళకి వెరీ వెరీ థ్యాంక్స్. అండ్ తెలంగాణ టీం ఫస్ట్ యాన్యువల్ డే సందర్భంగా విచ్చేసిన తెలంగాణ టీం డ్రైవర్ సోదరులందరికీ వెరీ వెరీ థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. Please welcome it for everyone on the stage, sir. By your small speech. తెలంగాణ టాక్సీ డ్రైవర్ అండ్ ఓనర్స్ గుడ్ ఆఫ్టర్నూన్. నాకు అంతగా తెలుగు రాదు, వచ్చే తెలుగులో మాట్లాడతాను, తప్పుగా ఉంటాయి చెప్పి ఇక్కడ ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది కదా. సారీ తెలుగు రాదు, ఏమైనా మిస్టేక్ వస్తే ఇచ్చేసుకుంటా. నాకు ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది కదా, ఇక్కడ ఎందుకోసం జరుగుతుంది ఈ ప్రోగ్రామ్? ఇక్కడ ట్యాక్సీ డ్రైవర్స్ సేఫ్టీ కోసం జరుగుతుంది. ట్యాక్సీ డ్రైవర్స్కి ఇలాంటి ఒక సౌత్ ఇండియా టీం ఉంది మన అందరికీ తెలియాలనేసి జరుగుతుంది. ఓకేనా? మీరందరూ ఈ తెలంగాణ టీంకి సపోర్ట్ చేసి తెలంగాణ టీంలో జాయిన్ అయ్యేసి ఈ సౌత్ ఇండియా టీంని యూజ్ చేసుకుంటా. మీరు బయట వెళ్తున్నారు, డ్రైవర్కి సేఫ్టీ లేదు, ఎక్కడన్నా కానీ బండి బ్రేక్ డౌన్ అవుతుంది. ನಮ್ಮ ಕರ್ನಾಟಕ ಟ್ಯಾಕ್ಸಿ ಡ್ರೈವರ್ ಆರ್ಗನೈಸೇಷನ್ ವತಿಯಿಂದ ಮೊದಲಿಗೆ ಎಲ್ಲರಿಗೂ ಸ್ವಾಗತ ಕೊಡ್ತಾ ಇದ್ದೀನಿ. ಹಾಗೆಯೇ ನಮ್ಮ ಶಿವಣ್ಣ, ನಮ್ಮ ಆಂಧ್ರ ಪ್ರದೇಶದ ಶಿವಣ್ಣ TGTTD ಅವ್ರಿಗೂ ಕೂಡ ಈ ಒಂದು ಸಂದರ್ಭದಲ್ಲಿ ಧನ್ಯವಾದಗಳನ್ನ ಹೇಳ್ತೀನಿ. ನಮ್ಮ KSTCVಗೆ ಇವತ್ತು ಒಂದು ವೇದಿಕೆ ಕೊಟ್ಟು ಹೈದರಾಬಾದ್ನಲ್ಲಿ ಒಂದು ದೊಡ್ಡ ಕಾರ್ಯಕ್ರಮನ ಅದ್ಭುತವಾಗಿ ನಮ್ಮ ಹೈದರಾಬಾದ್ ಶಿವಣ್ಣ ಅವರು ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ನಡೆಸ್ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಹಾಗೆ ಇಲ್ಲಿ ನಮ್ಮ ಚಾಲಕ ಒಂದು ಶಿಸ್ತುಬದ್ಧತೆಯನ್ನು ಮೈಗೂಡಿಸ್ಕೊಂಡಿಲ್ಲ ಅಂದರೆ ರಸ್ತೆಯಲ್ಲಿ ನೀವೆಲ್ಲರೂ ಅನುಭವಿಸಿದ್ದೀರ. ಪೊಲೀಸ್ ನಿಮ್ಮ ವಾಹನದ ದಾಖಲಾತಿಗಳು, ನಿಮ್ಮ ಯೂನಿಫಾರ್ಮ್, ಇವನ್ನೆಲ್ಲ ನೀವು ಎಷ್ಟು ಅಚ್ಚುಕಟ್ಟಾಗಿ ಮಾಡಿಕೊಳ್ತೀರ. ಮತ್ತು ಪ್ಯಾಸೆಂಜರ್ ವಿಚಾರಗಳು ಅಷ್ಟೇ, ಸೀಟ್ ಕೆಪಾಸಿಟಿ ಹಾಕೊಂಡು ಹೋಗಿರ್ತೀರ. ದಕ್ಷತೆಯಿಂದ ಧೈರ್ಯದಿಂದ ಮಾತಾಡ್ಬೋದು.
ಯೂನಿಫಾರ್ಮ್ ಆಗ್ತದೆ, ಸೀಟ್ ಬೆಲ್ಟ್ ಆಗ್ತದೆ. Being a lady taxi driver, among all the gentlemen, we are one of the lady taxi drivers to share and feelings about it, what the present society has been doing here in the society. సౌత్ రాష్ట్రాలకు చేసిన ముఖ్యమైన డ్రైవర్ ప్రతినిధులకు నా నమస్కారం, హృదయపూర్వక నమస్కారం. అలాగే టీజీటీడీఏ శివన్న గారికి. నా పేరు బంగారు మహేందర్. టీజీటీడీఏ గ్రూప్ తరఫున ప్రభుత్వాన్ని కోరుకునేది నేనే. మా ట్యాక్సీ ప్లేట్లకు అదే కాంట్రాక్ట్ క్యారేజీలకు వచ్చేసి గవర్నమెంట్ విపరీతమైన ట్యాక్సులు పెంచుతుంది. ఫిట్నెస్ పరంగా పోతే ఈ స్టిక్కరింగ్ కానీ 5,000 7,000 అని చెప్పేసి అడిషనల్గా వసూలు చేస్తారు. ఈ ప్రాబ్లం అన్నీ కొద్దిగా గవర్నమెంట్ స్పందించి ఈ అమౌంట్ ఏదైతే ట్యాక్సీల విషయంలో ఫిట్నెస్ల విషయంలో పెంచారో అవి తగ్గించాలి అని చెప్పేసి, అన్ని రైతులకు కూడా సబ్సిడీలు ఎలా ఇస్తారో మాకు కూడా కొద్దిగా ట్యాక్సీల రూపంలో సబ్సిడీలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. అండ్ ఓనర్స్ అసోసియేషన్ ఫస్ట్ యానివర్సరీ డే సందర్భంగా ఈ ఫంక్షన్ జరుపుకుంటున్నాము. అందరు డ్రైవర్ మంచి కోసం చూస్తున్నాం. ఇదంతా మనకి వైట్ ప్లేట్ల పంచాయతీ ఎక్కువ ఉంది, అది క్లియర్ చేసే దానికోసం అన్ని స్టేట్లు పిలిపించి ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది. వైట్ ప్లేట్ వాళ్ళు కర్ణాటక వాళ్ళు, మహారాష్ట్ర వాళ్ళు ఇక్కడ వచ్చి ఎక్కువ దోచుకోవడం జరుగుతుంది. దాని గురించి అన్ని స్టేట్లు కలిసి మాట్లాడుకున్నాము. ప్రతి ఒక్కరు టీజీటీడీఏ గ్రూప్ తరపు వాళ్ళు నెక్స్ట్ డ్రైవర్ అందరం కలిసి ఈ వైట్ ప్లేట్ల పంచాయతీ వదిలించుకోవాలని చూస్తున్నాం స్వామి. గవర్నమెంట్ నుంచి కావాల్సింది కొంచెం ట్యాక్సెస్ తక్కువ కానీ. నమస్తే, నా పేరు నరసింహాచారి, సెక్రటరీని. ఈ గవర్నమెంట్ మనకు ట్యాక్సీలు దినదిన పెరుగుతుంది కానీ తగ్గట్లేదు. తగ్గకున్నా సరే కానీ ఇంకా పెంచొద్దు. మాకు ముఖ్యంగా మాకు కావాల్సింది డ్రైవర్కు ఒక భద్రత. డ్రైవర్కు భద్రత అంటే ఇప్పుడు రోడ్ల మీద పోతున్నాం కాబట్టి కంపల్సరీ మాకు ఇన్సూరెన్స్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాలి. అదొకటి ముఖ్యంగా. మాకు ఇంకోటి టీం ఉద్దేశం ఏంటంటే, మేము తమిళనాడు, కర్ణాటక, కేరళ బాగా తిరుగుతుంటాం. తిరిగినప్పుడు ఏమవుతుందంటే మనకు అక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది. లాంగ్వేజ్ ప్రాబ్లంలో మనం ఇంతకుముందు ఎట్లుందంటే 30 సంవత్సరాల క్రితము మన బండి ఖరాబ్ అయితే మన లాంగ్వేజ్ రాక 3-4 రోజులు అక్కడనే అయిపోయేది. ఇప్పుడు ఏంటంటే మన ఈ గ్రూప్ సభ్యులు పెంచుకోవడం వల్ల మనకు గంట సేపట్లో ఒక మెసేజ్ పెడితే చాలు, గంట సేపట్లో మనకు రిపేర్ అవుతుంది, ప్లస్ మనకు సర్వీస్ బాగుంటుంది. గవర్నమెంట్ నుంచి మాకు ముఖ్యంగా కావాల్సింది మాకు ఇన్సూరెన్స్ ఒకటి, మాకు భద్రత ఒకటి, మాకు పిల్లలకు చదువు కానీ దేనికైనా కానీ డ్రైవర్కి భద్రత ఒకటి కంపల్సరీ కావాలి. ఈ రేవంత్ రెడ్డి సర్కారు ఈ అందరి గవర్నమెంట్లే కాకుండా ఈ తెలంగాణ స్టేట్ నుంచి తమిళనాడుకి వెళ్తే తమిళనాడు స్టేట్ వాళ్ళు స్టాంప్ వేసుకొని పంపించేస్తున్నారు ఆంధ్ర వాళ్ళు. అదే తెలంగాణ వెహికల్ ఆంధ్ర స్టేట్కి వెళ్తే 3,500 రూపాయల నుంచి 3,000 రూపాయల నుంచి 3,500 రూపాయలు ట్యాక్స్ కట్టాలి. అదే లింక్ తెలంగాణ గవర్నమెంట్ ఎందుకు కలపట్లేదో మాకు తెలియట్లేదు. ఆంధ్ర స్టేట్ వాళ్ళు పోతే వాళ్ళకి ఒక రీజన్ ఉంది, తెలంగాణ స్టేట్ నుంచి పోతే ఇంకో రీజన్ ఉంది. ఇది ఎంతవరకు కరెక్ట్? తెలంగాణ గవర్నమెంట్ కూడా కొంచెం మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము. టీజీటీడీఏ గ్రూప్ సభ్యులకు నమస్తే. నా పేరు మహేష్. నేను వైస్ ప్రెసిడెంట్ ఈ గ్రూప్ సంబంధించిన దానికి. ఓకే, మనకు కావాల్సినది ఏంటంటే తెలంగాణ నుంచి గవర్నమెంట్ నుంచి కోరుకున్నది ఏమంటే ట్యాక్సెస్ కానీ, మనకు రోడ్ ట్యాక్సెస్ కానీ, గ్రీన్ ట్యాక్సీ కానీ, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కానీ, ట్యాక్స్ బైసిల్ ఏవైతే ట్యాక్స్ ప్లేట్లు ఉన్నాయో వాటికి కొంచెం తగ్గించి గవర్నమెంట్ సహకరించి మాకు తగ్గిస్తే కొంచెం సహకారం బాగుంటుందని కోరుకుంటున్నాము. ఎందుకనగా ఇప్పుడు డీజిల్ రేట్లు పెరిగినాయి, దానికోసం కొంచెం మాకు కూడా బెనిఫిట్స్ కావాలి. కొంచెం నా ట్యాక్సీ ఎలాగైతే ఏపీ ఆంధ్రప్రదేశ్లో తగ్గించారో అలాగే మా దగ్గర కూడా ఏపీ తెలంగాణ దగ్గర తగ్గిస్తారని కోరుకుంటున్నాము. అండ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ గారు రేవంత్ రెడ్డి గారికి కోరుకుంటున్నాము. చాలా థ్యాంక్ యూ, మీరు ఇలాంటివి మాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాము టాక్సీ యూనియన్ అసోసియేషన్ నుంచి. ఓకే, థ్యాంక్ యూ.